నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. గురుగారు, ఇప్పుడు మనకి చాలా రకాల మంత్రాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చదవడం వల్ల అసలు ఎలాంటి ఫలితం ఉంటుంది? ఏ సమయంలో చదివితే మంచిదంటారు? మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించేటువంటి వాడు పరమశివుడు. ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి వారికైనా మరణం అనేటువంటిది కూడా పెద్ద సమస్య అయితేగా మారదు. చాలామంది కూడా చూడండి అమ్మా, ఇప్పుడు మొన్నీ మధ్య ఇటీవల అంటే జనాలకు అర్థమయ్యేటువంటి పరిస్థితుల్లో చెప్పాలి అంటే రామ్ చరణ్ గారి మిసెస్ భార్య ఉపాసన గారు కూడా వారి హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళతో మృత్యుంజయ మంత్ర జపం చేయిస్తున్నారు. అలాగే పక్కన ఎవరన్నా కూర్చుంటారు కదా, తోడు వెళ్తారు కదా, వాళ్ళతో అయినా సరే ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసేలా చేస్తున్నారు హాస్పిటల్లో. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నిజంగా అంటే ఇంత టెక్నాలజీ, ఇప్పుడు వాళ్ళది అపోలో హాస్పిటల్, వాళ్ళు మంత్రాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మరు కూడా చాలామంది కూడా కదా. అంత గొప్ప సైన్స్లో ఉండేటువంటి ఆవిడ కూడా చెప్పిన మాట ఏంటంటే, మృత్యుంజయ మంత్రం జపం చేయడం ద్వారా ఒక ఆరాలాగా వాళ్ళని కాపాడేటువంటి ఒక శక్తి కనపడుతూ ఉన్నది అని చెప్పుకొచ్చారు. అంటే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే రాలుతాయి. చదివేటువంటి విధానంగా, చేసేటువంటి విధానంగా మంత్రం చేస్తే తప్పనిసరిగా చింతకాయలు రాలుతాయి. పూర్వకాలంలో చింతకాయలు చెట్టు కింద నిలబడి మంత్రాలు చదివితే చింతకాయలు రాలేవిట. ఇప్పుడు రాలటం లేదంటే మనం సమయంగా చేయట్లేదు. యుగ ధర్మం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, మనలో కూడా ఉంటుంది కదా. మనోశుద్ధి లేకుండా ఏం చేసినా వేస్టే కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడాను నిజంగా మృత్యుంజయ మంత్రం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అలాగే ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మృత్యువుని జయింపచేసి అపమృత్యు దోషాన్ని నివారణ చేసేటువంటి దివ్యమైనటువంటి మంత్రం. అది ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, రాత్రికాలంలో చేయాలా? ఒక మాట చెప్తాను, తల్లి ప్రేమ ఏ సమయంలో అవసరం, ఏ సమయంలో అయినా మనకు కావాల్సింది. అలాగే భగవంతుడి అనుగ్రహం కూడా అంతే. అందులోనూ మృత్యువుని జయించేటువంటి శక్తి కలిగినటువంటి ఈశ్వరుడి అనుగ్రహం సదా కావాలి. అందుకని ఆయన సదాశివుడు అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. సదా అంటే ఏంటి? ఎల్లప్పుడూ, ఎక్కడైనా, ఎలాంటి సమయంలో అయినా ఆయన అనుగ్రహం ఉంటే చాలు. దానికి ఎగ్జాంపుల్ భక్త మార్కండేయుడి కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన మృకండ మహర్షి, ఆయన తండ్రి పేరు ఎవరు? మార్కండేయుడి తండ్రి పేరు మృకండ మహర్షి. ఈ మృకండు తపస్సు చేస్తాడు, పిల్లలు లేరని, సంతానం లేదని ఈశ్వరుడి గురించి. ఈశ్వరుడు అడుగుతాడు, నీకు 100 ఏళ్ళు ఏ రకమైనటువంటి పేరు ప్రతిష్ట లేనటువంటి కుమారుడు కావాలా, అంటే నిరుపయోగమైనటువంటి వాడు, ఉపయోగం లేనటువంటి వాడు, 16 ఏళ్ళు మాత్రమే బ్రతికి మంచి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి పిల్లవాడు కావాలా అంటే ఆయన ఆలోచించకుండా ఒకటే మాట చెప్పేస్తాడు, నాకు 16 ఏళ్ళ పిల్లవాడు కావచ్చు చాలు, ఆ దివ్యజ్ఞానం కలిగినటువంటి వాడు. కాకి బతుకు 100 ఏళ్ళు బతికినా ఒకటే, కోకిల్లాగా ఒకరోజు బతికినా ఒకటే చాలు, నాకు అలాంటి 16 ఏళ్ళ వయసు పిల్లవాడిని ఏమని అడుగుతాడు. 16 ఏళ్ళకి భక్త మార్కండేయుడు యమధర్మరాజు వస్తే, శ్రీకాళహస్తిలో అదే కదా కథ మొత్తం కూడా, ఆ శివలింగాన్ని ఇట్లా గట్టిగా పట్టుకొని ఉంటే యమపాశం కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకని మనకి సప్త చిరంజీవుల్లో మార్కండేయుడి పేరు కూడా చెప్తారు. ఆయన ఎప్పుడు కూడా చిరంజీవిగానే ఉంటాడు. ఇప్పుడు మనకి విభీషణుడు చిరంజీవి అని చెబుతుంటాం, ఆంజనేయ స్వామి అని చెబుతాం, బలరాముడు అని చెబుతాం, కృపుడు అని చెబుతాం, పరశురాణం అని చెబుతుంటాం. అలాగే మార్కండేయుడు కూడా చిరంజీవి. అలాంటి చిరంజీవి తత్వాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఈశ్వరుడే కదా. చాలామంది నిజంగా, నేను మొన్న వచ్చి ఒక హాస్పిటల్లో ఒక చిన్న పాప, దాదాపు ఒక 8 ఏళ్ళు ఉంటాయేమో నాన్న, అమ్మాయికి విపరీతమైనటువంటి అనారోగ్యం. ఇంకా అమ్మాయి మీద ఆశలు వదులుకోండి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో నేను ఒక్కసారి వచ్చి మా పాపను చూడండి గురువుగారు అంటే వెళ్ళాను. నేను వెళ్తే ఆ పాప ఏం చేస్తుంది అంటే, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అనేటువంటి మృత్యుంజయ మంత్రాన్ని చదువుతుంది చిన్న పాప. నాకు చాలా బాధేసింది నిజంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగితే బాగానే ఉంటుంది, ఓకే మా పాప పర్లేదు కదా గురువుగారు అని. ఆ పాప అడిగింది నన్ను, గురువుగారు అని చెప్పగానే నమస్కారం పెట్టింది. ఆ బెడ్ మీద అట్లా పడుకొని ఇట్లా నమస్కారం అని పెట్టింది. చేతికి అవన్నీ ఉన్నాయి, సెలైన్ బాటిల్ ఇవన్నీ కనెక్ట్ చేసి ఉన్నాయి. నాకేం కాదు కదా అంకుల్ అని. నాకు చాలా బాధేసింది అసలు నిజంగా. అదృష్టవశాత ఏంటంటే నిజంగా ఆ పాప చక్కగా బతికి బయటకు వచ్చింది. అవునండి, అంత మహిమ. నేను అనుకున్నా, ఈ అమ్మాయి ఇంత శ్రద్ధగా చేస్తోంది,
తప్పనిసరిగా ఈశ్వరుడు ఈ అమ్మాయి మీద అనుగ్రహం కలిగించాలి. అంటే చిన్నపిల్లల కల్మషం కూడా ఉండదు. ఒక మంత్రము ఒక మాట ఏదైనా చెప్తే అది మైండ్లో ఇంజెక్ట్ అయిపోతుంది వాళ్ళకి కదా పిల్లలకి. అందుకనే బాలలు బ్రహ్మస్వరూపం అని చెప్పి చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్ని బ్రహ్మస్వరూపంలోనే చూస్తూ ఉంటాం మనం 12 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా. వాళ్ళకి ఏ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఏ ఉండవు. మనం ఏం చెబితే అదే కరెక్ట్ అనుకుంటారు. ఆ సమయంలో ఆ పాప మంత్రం చేయటం నిజంగా తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరలా మృత్యుంజయ హోమం చేయించారు మా దగ్గరకు వచ్చి. నేను అనుకున్నా ఆయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళ తండ్రి. ఆయన అంటే పేర్లు అవి చూస్తే బాగుండదని చెప్పడం లేదు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన. వాళ్ళ పాప చక్కగా బ్రతికొచ్చింది, చక్కగా మృత్యుంజయ హోమం చేయించుకున్నారు. ఆ పాప కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను చెప్పా వస్తుంది నాయన, బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొంచెం మన షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుంది అలా చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అంటే బ్రతికి బయటకు వచ్చింది. కొంచెం జాగ్రత్త పడుతూ కొన్ని సంవత్సరాల పాటు అమ్మాయిని రక్షించుకుంటూ ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తు బాగుంటుందని చెప్పాను నేను. నిజంగానే మంచిగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు 10th క్లాస్ చదువుతోంది అమ్మాయి. నిజంగా అమ్మాయిని చూసినప్పుడల్లా ఆయన నాకు ప్రతిరోజు నేను ప్రతి ఒక్కరికి శుభోదయం పెడుతూ ఉంటా. నేను ఒక రోజు పెట్టకపోయినా సరే ఆయన మాత్రం మిస్ చేయరు. తప్పనిసరిగా శుభోదయం నమస్కారం గురువు గారు అని పెడతారు. అంటే ఆ విశ్వాసం అనేది నా మీద కాదు, మంత్రం మీద ఎంతైతే విశ్వసించి అమ్మాయి చేసిందో ఆ మంత్ర ప్రభావం కూడా తప్పనిసరిగా చూపిస్తున్నాను. చాలా పవిత్రమైనటువంటి మంత్రం, అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం. మనం చాలామంది అనుకుంటుంటాం ఈ చిన్న మంత్రం అన్ని చోట్ల వినపడుతూనే ఉంటుంది, దీనే ఉందని. అన్ని చోట్ల వినపడుతుందంటే అది ఎంత మోస్ట్ పవర్ఫుల్. ప్రతి ఒక్కరు చదవగలుగుతున్నారు అంటే అవునా. ఇప్పుడు ఎవరైతే మనుషులు అతి ఎక్కువగా ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉంటామో దాని ఆరా మన లోకల్లో భూమి మీద ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి గారి పేరు మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు. ఆయన పేరు అందరం తలుచుకుంటూ ఉన్నామా? అవునా, తలుచుకుంటూ ఉన్నాము. కానీ ఆయనకి విజయం మాత్రం అట్లానే చేకూరుతూనే ఉంది, మంచిగా ఇది చేస్తూనే ఉన్నారు. అంటే ఏదైతే ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక శక్తి పేరు కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, అతి ఎక్కువ సార్లు అతి ఎక్కువ మంది నోట చెప్పబడుతుందో దాని శక్తి ఇంకా ఇముడీకృతం అవుతుంది. రెట్టింపు దశకి వెళ్తూనే ఉంటుంది. అందుకనే కదా మన మునులు మనం కూడా ఒక మంత్రం తీసుకొని జపం చేస్తూ ఉంటాం. అన్నిసార్లు జపం చేయడం ద్వారా దాని శక్తి మనలో వస్తుందనే కదా. కాబట్టి ఆ మంత్రం ఎన్నిసార్లు అయితే ఎంతమంది చదువుతున్నారో దాని ప్రభావం ఇంకా 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 పెరుగుతూ ఉంది. మృత్యు దోషాలు నివారణ కలిగి తప్పనిసరిగా ఇప్పుడు చాలామంది మా దగ్గర గ్రహ దోషాల కోసమనో లేదంటే వేరే జాతకాల కోసమనో దోషాల కోసమనో హోమాలకు వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మృత్యుంజయ మంత్రం తప్పనిసరిగా హోమం చేయిస్తాం మేము. ఎందుకంటే అందరికీ కావాల్సింది ఆరోగ్యం కావాలి, ఎక్కువ కాలం బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. నిజంగా ఇప్పుడు పూర్వకాలంలో 120 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు, ఆ తర్వాత 100 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు 60, 120లో సగం 60కి వచ్చేసింది. ఇప్పుడు కొన్ని తరాల తర్వాత గ్యారెంటీ మన పిల్లలు చెప్పుకుంటారు, మా తాతగారు అప్పట్లో 50 ఏళ్ళు బతికాడు తెలుసా అని. అదే గ్రేట్. ఇప్పుడు అది పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మా తాతగారు 90 ఏళ్ళు బతికారు, మా అమ్మగారు 85 ఏళ్ళు బతికారు అని. మన తర్వాత తరాల పిల్లలు మాత్రం మా తాతగారు 60 ఏళ్ళు బతికారట, 65 ఏళ్ళు బతికారట తెలుసా అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి. మనం అదొక అమ్మో 100 ఏళ్ళు బ్రతకడం అంటే అది రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డుకి వెళ్తుంది కొన్ని రోజుల తర్వాత. ఇప్పటికీ ఉన్నారు 132 సంవత్సరాలు ఆయనకి, 108 సంవత్సరాలు ఆయన భార్యకి. మొన్న వాళ్ళిద్దరు కలిసి పెళ్లి 75వ సంవత్సరం పెళ్లి దినోత్సవం చేసుకున్నారు మన ఇండియాలోనే, కేరళలో. అంటే ఎంత గొప్ప అదృష్టమో చూడండి. అలాంటి పరిస్థితులు మనకైతే లేవు. మన భవిష్యత్ తరాలు చెప్పుకోవడానికి అంతే ఎక్కడో. నిజంగా అంటే ఎవరైతే సదాశివుని నమ్ముకొని మృత్యుంజయ మంత్రం నిత్యం జపం చేసుకుంటూ ఉంటారో, ఆయన అనుగ్రహం పొందుతారో తప్పనిసరిగా వాళ్ళకి మృత్యువు అనేది పెద్దగా భయంకరమైనటువంటి పరిస్థితులు మాత్రం తీసుకురాదు. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.